హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రోడ్డుకి వెళ్తున్నాం. ఇదిగోండి మన ట్రైన్ నెంబర్ 22820 విశాఖపట్నం భువనేశ్వర్. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, చూద్దాం, చెక్ చేద్దాం. ఇదిగోండి 22820. ఇదిగోండి ఇందులో పెట్టారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మంది, ప్లాట్ఫామ్ నెంబర్ 1. హాయ్ ఫ్రెండ్స్, ఇది గోదావరి ఎక్స్ప్రెస్. ఇందులో గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 8 మీద రెడీగా ఉంది, స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ఉన్నాం. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇప్పుడు టైం ఏమో 4:09 అయ్యింది. మంది 4:20కి స్టార్ట్ అవుద్ది. ఇది D2. చాలా వేడిగా ఉంది. ఈ వేడి చెమటలు కూడా వచ్చేస్తున్నాయి. మూవ్ అయితే గాలి వస్తుంది మనకి. ఇది 4:20కి చేస్తాడు. 4:20 స్టార్ట్ అవుద్ది. 4:20 స్టార్ట్ అయ్యాక మనం తగ్గింది మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? గోదావరి ఎక్స్ప్రెస్ స్లీపరు. మన ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చాలా బాగుంది ట్రైన్ జర్నీ. జనరల్ చూడండి ఎంత ఫుల్గా ఉందో. జనరల్ ఫుల్గా ఉంది. గోదావరి, ఎప్పుడైనా గోదావరికి వెళ్ళాలనుకుంటే మీరు రిజర్వేషన్ చేసుకోండి. ఇదిగోండి విశాఖపట్నం. బాయ్ విశాఖపట్నం. సీ యూ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. మన ట్రైన్ ఓవర్ వ్యూ చూడండి. త్వరగా ట్రైన్ అవుతుంది. థర్డ్ ట్రైన్ కూడా వస్తుంది ఇప్పుడు మనకి. ట్రైన్ కోచింగ్ సెంటర్, ట్రైన్ లోకస్, డీజిల్ లోకస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. గూడ్స్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. మరిపాలెం స్కిప్ చేసింది. ఇప్పుడే మరిపాలెం స్కిప్ చేసింది. నేను ఫోన్ టీసీలోగా వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్లైఓవర్ వెళ్తుంది. చాలా గ్రాండ్గా వెళ్తుంది. చూడండి బాగుందో, చూడండి చెట్లతో. ఇదిగోండి చెట్లు ఎంత బాగుందో. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదంతా ఒక సిటీ లాగా ఉంది. ఇదంతా ఇది ఎలా వెళ్తే చాలా సింహాచలం స్టేషన్ చూడండి. దీన్నే గోపాలపట్నం కూడా అంటారు. సింహాచలం స్టేషన్ వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చినట్టుంది. స్టేషన్లో ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నారు జనాలందరూ. మన ట్రైన్కే కావాలా ఎక్కుతారు అనుకుంటా. జనాలు సింహాచలంలో కూడా ఎక్కుతున్నారు చాలామంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలామంది సింహాచలంలో కూడా ఎక్కారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పా, కాదు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చింది మొత్తం ట్రైన్ మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. స్టార్ట్ అయ్యాక చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రైన్ 4:40కి వచ్చింది సింహాచలం. ఒక 5 minutes లేట్గా వచ్చింది. మరి ట్రైన్ ఎంత స్టార్ట్ అవుద్దో చూద్దాం. ఇటువంటి జనాలు ఉన్నారు, ఎక్కుతున్నారు. ఇప్పుడు జనాలు చాలామంది ఈ ట్రైన్ ఎక్కారు. చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 4:40కి వచ్చింది. మళ్ళీ ఎంతకి తీస్తారో చూద్దాం. ట్రైన్ ఎంత స్టార్ట్ అవుద్దో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి టైం ఎంత అయిందో చూద్దాం.
4:55 స్టార్ట్ అయింది. ఒక 5 minutes లేట్గా స్టార్ట్ అయింది. చూద్దాం సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో కలుగుతాం. ఇంట్రెస్టింగ్ ఏదైనా ఉంటే చూపిస్తా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది క్లైమేట్. ఈ క్లైమేట్ ఆహ్లాదకరంగా ఆనందంగా సూపర్గా ఉంది. మన్స్ మా మేనకారులేమో సమోసా తింటుంది ట్రైన్లో. ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా క్రికెట్ ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ చూడండి విజయనగరం స్టేషన్ వచ్చింది. విజయనగరం ఊరు స్టార్టింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది విజయనగరం సిటీ. విజయనగరం సిటీలో చాలా ఎక్కువ 5 minutes ఆపుతాడు. గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, మనం గూడ్స్ ట్రైన్ ఓవర్టేక్ చేస్తున్నాం. చూడండి చాలా బాగుంది, ఎంత అందంగా ఉందో సిటీ. ఇక్కడ 4th ట్రైన్ 5th ట్రైన్ వస్తుంది. చాలా అందంగా, చాలా ఇంకా పెద్ద రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. మనం విజయనగరం వచ్చేసాం, విజయనగరం వచ్చాం. ఇప్పుడు ఇదిగోండి విజయనగరం జంక్షన్, విజయనగరం జంక్షన్ వచ్చాం. మనం ఎన్నో ప్లాట్ఫామ్ మీదకి వచ్చామో చెప్తాను, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ జనాలు ఎంతమంది ఉన్నారో, చాలామంది ఉన్నారు, చాలామంది ఎక్కుతారు. అందరూ ఈ ట్రైన్ కోసమే వెయిటింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చింది ఇప్పుడు మంది. చూడండి చాలామంది దిగారు, చాలామంది మళ్ళీ ఎక్కుతున్నారు కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగారు చూడండి. ఇప్పుడు విజయనగరం జనరల్ టికెట్ తీసుకొని కూడా ఎక్కిపోతున్నారు రిజర్వేషన్ పోగి. చూడండి ఫ్రెండ్స్ చాలామంది జనాలు. విజయనగరం రైల్వే స్టేషన్ 10 minutes లేట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 5 minutes స్టాప్ ఉంది. మనకి మొత్తం 15 minutes డిలేలో ఇప్పుడు ట్రైన్ నడుస్తూ ఉంది. సో మనం చూద్దాం ఇంకా నెక్స్ట్ స్టేషన్ ఎంతకు తీస్తాడో మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు దిగుదాం అనుకున్నాం కానీ అంత జనాలు ఫుల్గా ఉన్నారు, దిగే ఓపిక ఇది కూడా లేదు, ఛాన్స్ కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఈ రైల్వే స్టేషన్ నుంచి కదిలింది ట్రైన్, మూవ్ అయ్యింది. ఇప్పుడు ఒక 5 minutes లేట్తో మూవ్ అయ్యింది. తర్వాత స్టేషన్లో మనం కలుద్దాం. బాయ్ బాయ్ విజయనగరం. ఫ్రెండ్స్ ఇది బొబ్బిలి లైను, మనం చూస్తున్నది రాయ్పూర్ వెళ్ళే లైను. అదిగోండి 468 kilometers రాయ్పూర్. అది రాయ్పూర్ లైను, ఇక్కడ నుంచి 468 kilometers రాయ్పూర్. ఇప్పుడు మనం వెళ్తుంది శ్రీకాకుళం లైను, ఇది భువనేశ్వర్ లైన్ వెళ్తుంది, అది రాయ్పూర్ లైన్ వెళ్తుంది. అండ్ చూడండి ప్యారలల్గా వెళ్తున్నాం రోడ్డును. ఈ రోడ్డు మనము చాలా ప్యారలల్గా వెళ్తున్నాం. ఇది సిటీలోకి వెళ్ళే రోడ్డు. అంటే ఇప్పుడు మనం ఇంకో లైన్ కలుస్తుంది.
జరుగుతుంది. ఇంతవరకు అయితే మనకి ఏ ఓవర్టేక్ ఇంతవరకు మనకి ఏ క్రాస్ ఓవర్ రాలేదు. ఇక్కడ వస్తుంది ఏదో చూద్దాం. ఇక్కడ క్రాస్ ఓవర్ వస్తే కలుద్దాం. చూడండి ఈ కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కొండలు. చిన్న చిన్న పల్లెటూరు చెట్లు చాలా అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ల్యాండ్స్కేప్ చూడండి ఎంత అందంగా ఉందో. మీకు ల్యాండ్స్కేప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్ కూడా చేయండి. ప్యారలల్గా బ్రిడ్జ్ వచ్చింది, చాలా బాగుంది బ్రిడ్జ్. బ్రిడ్జ్ చాలా అందంగా ఉంది. ప్యారలల్ రోడ్డు వచ్చింది. మీరు ఇలాంటి ప్యారలల్ రోడ్డింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఈ విజయనగరం జిల్లా దాటాము ఫ్రెండ్స్. నెట్టిమర్ల నుంచి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అయిపోతుంది. గరివిడి స్టేషన్ ఇప్పుడే దాటింది ఫ్రెండ్స్. టీటీ వచ్చారు. టికెట్ల గురించి చెప్పడం వల్ల స్టేషన్ మీకు చూపించలేకపోయాను. ఇదండి తీసి చాలా మంచి అతను, చాలా మంచి అతను. ఇప్పుడు గరివి స్టేషన్ దాటాం. చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్. ఇదిగోండి ప్యారలర్ రన్ అవుతుంది రోడ్డుకున్న మనకి. ఇలా ప్యారలర్ రన్ చాలా ఇష్టం. మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఛానల్కి వస్తే. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో సిటీ. గరివి నుంచి ఎవరైతే ఒక లైక్ వేసుకోండి. చీపురుపల్లి వచ్చింది. చీపురుపల్లి స్టేషను ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చినట్టుంది. చీపురుపల్లి స్టేషన్ వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది. 1 ప్లాట్ఫామ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది చీపురుపల్లి స్టేషన్లో. 7 minutes రేట్లో నడుస్తుంది ట్రైన్. ఇప్పుడు చూడండి జనాలు తక్కువే ఉన్నారు ఈ స్టేషన్లో. నెక్స్ట్ స్టేషన్లో ఎంతమంది ఉంటారో అక్కడ కలుద్దాం. ఏమైనా ఈ లోపు ఇంట్రెస్టింగ్ ఉంటే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ట్రైన్ ఏమో 5:54కి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ 5:54 స్టార్ట్ అయ్యింది. ఆ 5:54 చూద్దాం. ఆ 7 minutes కావాలని ఎంతసేపు కవర్ చేస్తారో చూద్దాం. సన్సెట్ చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. సన్సెట్ చూడండి చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి మాకు. ఇది ల్యాండ్స్కేప్ చూడంత దేనిగా ఉందో చూస్తుంటే నాకు చాలా ఆనందం అవుతుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు శిఖరం వచ్చాం. ఫ్రెండ్స్ శిఖరం వచ్చాం. శిఖరం ఊరు ఇదిగోండి. శిఖరం ఊరు వచ్చాం. ఇక స్టాప్ లేదు కానీ ట్రైన్ స్లో అయ్యింది. మరి ఎందుకో స్లో అయిందో చూడాలి. 2వ ప్లాట్ఫామ్ మీద ఆగింది. మరి ఎందుకు ఆపారో చూప్ చేయాలి. సిగ్నలింగ్ పాయింట్ లాగా ఉంది. శ్రీరామ్ ఊరు దాటింది చూడండి ఫ్రెండ్స్.
శ్రీరామ్ స్టార్ట్ అయిపోయింది ట్రైన్ 1 minute ఆగే సిగ్నలింగ్ ప్రాబ్లం వల్ల 102 kilometers 101 kilometers 100 kilometers స్పీడ్తో వెళ్తుంది. మినిమం 90 to 100 మధ్య యావరేజ్ 100 kilometers స్పీడ్తో వెళ్తుంది. 100 kilometers స్పీడ్తో వెళ్తుంది. మనం ఇక్కడ కొండూరు దగ్గరలో ఉన్నాం. మనం చూద్దాం ఇంకా కొండూరు తర్వాత శ్రీకాకుళం రోడ్డు అని ప్లాట్ఫామ్ వచ్చింది. ఇటువైపు గూడ్స్ ట్రైన్ ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్ మన రైట్ సైడ్ వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చినట్టుంది. కొండూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం. నెక్స్ట్ స్టేషనే మంది. ఇంకా ఒక 15 to 20 minutesలో మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. డెస్టినేషన్ రీచ్ అయ్యాక నేను వీడియో చూపిస్తాను. కొండూరు నుంచి నెక్స్ట్ మన డెస్టినేషన్లో నేను చూపిస్తాను. మనకు ట్రైన్ క్రాస్ ఓవర్ అయ్యింది కొండూరులో. అది ఏ ట్రైనో ఒకసారి చెప్తాను, వెయిట్ చేయండి. అయిందో మనకి గుంటూరు ప్యాసింజర్ ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అది గుంటూరు విశాఖపట్నం ప్యాసింజర్ మనకి నెక్స్ట్ ఏ ట్రైన్ అయితే అప్పుడు చూపిస్తాను. లేకపోతే మన డెస్టినేషన్ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇదిగోండి ఈ ట్రైన్లోనే మేము డెస్టినేషన్ రీచ్ అయ్యాం. శ్రీకాకుళం రోడ్డుకి వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నర్సన్నపేట వెళ్తాం. నర్సన్నపేట వెళ్ళాక మీకు చూపిస్తాం. బస్సు ఎక్కాలి, బస్సు కోసం కొంచెం నడాలి. బస్సు వెళ్ళాక మేము చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు రీచ్ అయ్యాం. ఇదిగోండి మా ఫ్యామిలీ వస్తుంది. పేట వెళ్ళాలంటే కొంచెం సేపు నడాలి, నడిచి వెళ్దాం. ఇదిగోండి మెట్ల మీద నుంచి ఎక్కుకొని వచ్చాం. ఇప్పుడు వచ్చేస్తుంది. చిన్న ప్లాట్ఫామ్ రెన్యువల్ చేస్తున్నారు. రెన్యువేషన్ అవుతుంది. చాలా గ్రాండ్గా రెన్యువేషన్ చేస్తున్నారు వీడియోని. ఇదిగోండి ఇటు సైడ్ వెళ్ళాలి మనం. ఇలాగా వెళ్ళి ఇలాగ దిగాలి. చూడండి వ్యూ. దీన్ని శ్రీకాకుళం రోడ్ అని అంటారు. అహ్మదాబాద్ కూడా అని కూడా అనొచ్చు. ఇలాగా వెళ్దాం. ఓకే ఉంటాను. నేను నర్సంపేట బస్సు ఎక్కినప్పుడు నేను కలుస్తాను.